వెల్కమ్ బ్యాక్. వరుసగా 4వ రోజు కూడా తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తూ ఉన్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా 4 డేస్ నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గురువారం మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మనం చూసినట్లయితే అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మెయిన్గా 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవటం మనం అదేవిధంగా జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తున్నాయి. అది కొమరంభీం, ఆసిఫాబాద్ అయితే మొత్తంగా సిచ్యువేషన్ అయితే చాలా అంటే ఎక్కువ అత్యధిక వర్షపాతం కురిసినటువంటి ప్లేసుల్లాగా ఉన్నాయి. సో మొత్తంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపైన అయితే వరుణుడు ఉగ్ర రూపం చూపిస్తూ ఉన్నాడు. ఇవాళ అయితే 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాగజ్ నగర్ ప్రాంతం అయితే ఈ వర్షాల ప్రభావానికి వణికిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. అటు జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ ఇలాంటి ప్లేసెస్లో అన్ని చోట్ల కూడా కుంభవృష్టి వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ వర్షాల ధాటికి అటు చెట్లు అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. ఇక దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా కూడా రోజంతా ముసురు వాన్లు కొనసాగుతూ ఉన్నాయి. సో ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ కానీ, కామారెడ్డి జిల్లాలకు కూడా మనకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. అలాగే వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి లాంటి ప్లేసెస్ అన్నిటికీ కూడా మనం చూస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఇవాళ 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జోరు వానలకు అన్ని నియోజకవర్గాల్లోని ఊర్లన్నీ కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంది. ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్ లాగా అనిపిస్తోంది. చాలా ప్రాంతాలన్నీ కూడా మెయిన్గా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారులందరూ కూడా పునరావాస చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. సో మనం ఆ వర్షం సృష్టించినటువంటి బీభత్సానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. ఓవరాల్ తెలంగాణలో వర్షం అనేది బీభత్సం సృష్టిస్తోంది. అటు బోగతా వాటర్ ఫాల్స్కి సంబంధించిన ఉధృతి కూడా మనం చూడొచ్చు. బోగతా వాటర్ ఫాల్స్కి పర్యాటకులు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ కూడా జారీ చేశారు. చాలా ప్లేసెస్లో కూడా ఏమైందంటే పైనుంచి వచ్చినటువంటి వరద తాకిడికి వంతెనలు, రోడ్లు అన్నీ కూడా తెగిపోయాయి. సో ఆ ప్రాంతం అంతా కూడా కమ్యూనికేషన్ అనేది కోల్పోవడం జరుగుతుంది అనమాట. వేరే ప్రాంతాలకి కనెక్ట్ అయి ఉండటం, ఆ రోడ్లన్నీ కూడా వరద ప్రవాహాన్ని కొట్టుకుపోవడంతో కనెక్టివిటీ కూడా పోతోంది. ముఖ్యంగా మన హైదరాబాద్ సిచ్యువేషన్ చూసినట్లయితే హైదరాబాద్లో అయితే చాలా ట్రాఫిక్ జామ్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఏవైతే మ్యాన్ హోల్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా నిండిపోయి ఒకరు గల్లంతైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, లేదా ఇతర సిరిసిల్ల, నిర్మల్, కామారెడ్డి ఇలాంటి జిల్లాలకైతే వాతావరణ శాఖ ప్రజెంట్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని.